ఇప్పుడు మొన్న సరే విష్ణువర్ధన్ రెడ్డి ఒక స్టేట్మెంట్ చేశారు. మరోవైపు భారతీయ జనతా పార్టీ ఎక్కువగా ఎంపీలు అడుగుతోంది, 2 ఎమ్మెల్యేలు పరంగా కూడా కొంత ఎక్కువ నెంబర్ అడుగుతుంది. ఈ తరహా చర్చ జరుగుతుంది. మనం గత లెక్కలు చూసిన మీరు ఇందాక ప్రస్తావించినట్టు 100 కంటే తక్కువగా ఓట్లు వచ్చిన భారతీయ జనతా పార్టీకి నిజంగా అన్ని ఎంపీ సీట్లు ఇచ్చే పరిస్థితి తెలుగుదేశం పార్టీకి ఉంటుందా? అటు జనసేనకి భారతీయ జనతా పార్టీకి ఒక 10 ఎంపీ సీట్లు ఇస్తే పోటీ చేసే మిగతా 15 స్థానాల్లోనూ టీడీపీ గెలుస్తుందని గ్యారంటీ లేదు కదా. అంటే మరి ఇప్పుడు బీజేపీ 1% ఓటింగ్ లేదు, పెరిగిన సూచన కూడా లేదు. మరి ఎందుకు చంద్రబాబు నాయుడు తెంబడి పడుతున్నాడు? నిజంగా ఓటింగే కారణమైతే అసలు టీడీపీ పొత్తు పెట్టుకునే అవకాశమే లేదు. అసలు బీజేపీతో ఎవరూ పొత్తు పెట్టుకునే అవకాశం లేదు. మరి ఎందుకు పొత్తు పెట్టుకుంటున్నారు అంటే అక్కడ ఓట్లతో సంబంధమే లేదు. క్రైటీరియా బీజేపీతో చంద్రబాబు నాయుడు కలవడానికి క్రైటీరియా ఓటింగ్ కాదు. క్రైటీరియా జగన్ ఎదుర్కోవటానికి మోడీ అండ. రేపు అనుకోని ఫలితాలు వస్తే మోడీ జగన్లు కలిసి మీద పడకుండా ఉండాలి. ఈ లక్ష్యం వేరు, ఆ లక్ష్యం వేరు. సీట్లు ఓట్లతో సంబంధం లేదు. అందువల్ల బీజేపీతో చర్చల్లో మీ ఓటింగ్ ఎక్కడ అని చర్చ లేదు. నిజంగా చెప్పాలంటే 1% ఓటింగ్ ఉన్న వాళ్ళకు ఎన్ని ఇస్తారు సీట్లు? తెలంగాణలో మనం చూసాం కదా, కాంగ్రెస్ పార్టీ కానీ అంతకుముందు బీఆర్ఎస్ కానీ ఉభయ కమ్యూనిస్ట్ పార్టీలకు ఎంత ఆఫర్ చేశారు? మొదలు 2 సీట్లు ఉన్న లాస్ట్కి 1 సీట్ ఆఫర్ చేశారు. ఎందుకంటే మీ ఓటింగ్ అంతే, మీకు అంతకన్నా ఎక్కువ సీట్ ఇయ్యం, కావాలంటే 2 ఎమ్మెల్సీలు ఇస్తామని. దానివల్ల బీఆర్ఎస్ తో కమ్యూనిస్టులకు పొత్తు చెదిరిపోయింది, కాంగ్రెస్ తో కూడా సిపిఎంకు పొత్తు చెదిరిపోయింది. అక్కడ సిపిఐకి ఎంత ఇచ్చారు? 1 ఇస్తారు కదా. మరి ఆ తెలంగాణలో కమ్యూనిస్టులకు ఉన్న ఓట్ల కన్నా ఆంధ్రప్రదేశ్ లో బీజేపీకి ఉన్నాయా? అంతకంటే ఇంకా చాలా తక్కువ ఉంటాయి. మరి ఆంధ్రప్రదేశ్ కు 1 సీట్ ఇవ్వాలి. 1 కాకపోతే ఆంధ్రప్రదేశ్ లో సీట్లు ఎక్కువ కనుక ఇక్కడ 119 ఉంటే ఆడ 125 కనుక 2 ఇవ్వాలి. 20 ఎక్కడికి వస్తాయి బీజేపీ సీట్లు. వారు ఇక పార్లమెంట్ సీట్లకు వచ్చారు. బీజేపీ ఒక వాదన పెట్టచ్చు, మోడీ పట్ల సానుకూలత ఉంది, మోడీ వాతావరణం ఉంది, మాకు అసెంబ్లీ ఎన్నికల కన్నా లోక్సభ ఎన్నికల్లో ఎక్కువ ఓట్లు వస్తాయి, సీట్లు వస్తాయని. అది దేశంలో చాలా చోట్ల నిజమే, కానీ ఆంధ్రప్రదేశ్లో నిజం కాదు. మీరు 2019 ఎన్నికలు చూడండి, లోక్సభ ఎన్నికలకు అసెంబ్లీ ఎన్నికలకు పెద్ద తేడా లేదు. పక్కనున్న తెలంగాణకు అది నిజం, అటు పక్కన ఒరిస్సాలో నిజం, ఇటు పక్కన కర్ణాటకలో నిజం. ఆంధ్రప్రదేశ్కు బార్డర్గా ఉన్న 4 రాష్ట్రాల్లో 3 రాష్ట్రాల్లో నిజమది. అంటే అసెంబ్లీ ఎన్నికల ఓటింగ్తో పోలిస్తే లోక్సభ ఎన్నికల్లో బీజేపీకి చాలా ఎక్కువ ఓటింగ్ వస్తుంది, సీట్లు వస్తాయి. కానీ ఆంధ్రప్రదేశ్లో ఆ సిచ్యువేషన్ లేదు కదా. అందువల్ల మోడీ ప్రభావం వల్ల ఆంధ్రప్రదేశ్లో ప్రజలు పార్లమెంట్ ఎన్నికల్లో ఓటేయరు. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీ ఎన్నికలు పార్లమెంట్ ఎన్నికలు ఒకేసారి వస్తున్నాయి. అక్కడ పోటీ అసెంబ్లీకైనా పార్లమెంట్కైనా వైసీపీ వర్సెస్ టీడీపీ జనసేన తప్ప బీజేపీ ఫీల్డ్ లో లేదు. ఆ మాటకైతే కాంగ్రెస్ కూడా ఫీల్డ్ లో లేదు. ఇప్పుడు షర్మిల వచ్చాక కాంగ్రెస్ పార్టీ ఏదో జరుగుతుంది అని చాలా మంది ఊహించారు, కానీ ఎక్కడా కూడా గణనీయంగా ఓటింగ్ లో మార్పు వచ్చే పరిస్థితి లేదు. కొంత ఫీల్ గుడ్ ఫ్యాక్టర్ కాంగ్రెస్ కి వచ్చిన మా నిజం, కానీ ఆ ఫీల్ గుడ్ ఫ్యాక్టర్ ఓట్లుగా సీట్లుగా ట్రాన్స్లేట్ అయ్యే పరిస్థితి అయితే లేదు. షర్మిల ఎంత షార్ప్ గా పొలిటికల్ స్టేట్మెంట్లు ఇచ్చినా, జగన్మోహన్ రెడ్డిని ఎంత ఇబ్బంది పెట్టినా, ఆచరణలో షర్మిల నాయకత్వంలోని కాంగ్రెస్ కూడా మీరు చూడండి పెద్ద ప్రభావం ఏమి ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో చూపదు. అందువల్ల ఇలాంటి పరిస్థితుల్లో టీడీపీ జనసేనకు అవకాశం నిజంగా చెప్పాలంటే అసలు 2 పార్టీలు కలిసి ఉమ్మడిగా ఇప్పటికే అభ్యర్థులు ప్రకటించి జనంలోకి వెళ్ళి బ్రహ్మాండంగా వెళ్ళాలి. కానీ అక్కడ జనసేన తిరకాస్తుంది. జనసేన బీజేపీని వదులుకోవడానికి సిద్ధంగా లేదు. అసలు జనసేన రేపు టీడీపీ బీజేపీ మధ్య ఎంచుకోవాల్సి వస్తే ఎవరిని ఎంచుకుంటారన్న ప్రశ్న కూడా ఉంది. బీజేపీని పక్కన పెట్టి జనసేన కూడా టీడీపీని ఎక్కువ డిమాండ్ చేస్తానికి అవకాశం ఉంది. మాకు ఆప్షన్ ఉంది, నీతో కాకపోతే బీజేపీతో వెళ్ళిపోతాం. అందువల్ల ఈ కన్ఫ్యూజన్, ఆ బీజేపీ స్ట్రాటజీ పేరు కన్ఫ్యూజన్, బీజేపీతో చంద్రబాబు నాయుడు ఎందుకు పొత్తు పెట్టుకుంటానన్న కన్ఫ్యూజన్, పవన్ కళ్యాణ్ రేపు బీజేపీ కలిసి రానంటే టీడీపీతో ఉంటాడా బీజేపీతోనే పోతాడా అన్నది కన్ఫ్యూజన్. అసలు ఆ సమస్య ఇంకా ఉన్నట్టయినా లేదంటే అవన్నీ సమస్య పోయినట్టు ఇప్పటివరకైతే సమస్య పోయినట్టు కనబడుతుంది. కానీ రేపు నిజంగానే బీజేపీ ఇప్పటికైతే పవన్ కళ్యాణ్ బీజేపీతో కలవలే, మీరు తేల్చండి అని పవన్ కళ్యాణ్ అడగలే. పవన్ కళ్యాణ్ రోడ్ మ్యాప్ కొరకు ఎదురు చూశాడు, రోడ్ మ్యాప్ వాళ్ళు ఇవ్వకపోయినా వెళ్ళి టీడీపీతో కలిశాడు. కానీ మరి బీజేపీ ఎందుకు అడగలేకపోతారు? మీరు తేల్చండి, అలాంటి 1% ఓటింగ్ లేని పార్టీని కనీసం అల్టిమేట్ అడగలేరా? ఇప్పుడు అఖిలేష్ యాదవ్ కాంగ్రెస్ అల్టిమేట్ ఇచ్చాడు యూపీలో, మీకు 15 సీట్లు ఇస్తా, తీసుకుంటే తీసుకో లేకపోతే లేదు.
మరి టీడీపీ మమతా బెనర్జీ కూడా జనసేన బెంగాల్లో. ఈ మాట అనలేకపోతుందా బీజేపీని? మీరు ఏదో ఒకటి తేల్చండి, ఇంకా లేట్ అవుతుంది, మీరు పొత్తు పెట్టుకుంటారా పెట్టుకోరా, ఎస్ ప్రకటన చేస్తారా చేయరా అని అడిగే ధైర్యం కూడా బీజేపీ చేయలేకపోతుంది, టీడీపీ జనసేన చేయలేకపోతుంది. మరి దీనికి ఇండికేషన్ ఓకే అంటే టీడీపీ జనసేనలు బీజేపీ పట్ల చూపిస్తున్న బలహీనత ఆ పార్టీల్ని తీవ్రంగా దెబ్బతీయబోతున్నాయి. ఎందుకంటే ఈ కన్ఫ్యూజన్ ఏంటి, అసలు 1% ఓటింగ్ లేని పార్టీ ఏది తేల్చకపోయినా, ఇంకా మీరు నిర్ణయం తీసుకోలేకపోతే, కనీసం ఆ పార్టీ చెప్పలేకపోతే, ఇంకా మీరు తొందరగా తేల్చండి, మనం ఎన్నికలకు పోవాలి, ప్రచారం పోవాలని అనలేని దుస్థితిలో టీడీపీ ఉండడం ఏంటి? దట్ ఇట్ సెల్ఫ్ ఇది వీక్నెస్ కదా. ఒకవైపు ఏమో ప్రజలు రెడీగా ఉన్నారు, ఇప్పుడు ఛాన్స్ వస్తే జగన్మోహన్ రెడ్డి తీసి గోదావరిలో పడేస్తారు ప్రభుత్వాన్ని, అసలు ప్రజలు కసితో ఉన్నారు, మొత్తం జగన్మోహన్ రెడ్డిని అడ్రస్ లేకుండా చేస్తారంటున్నారు. మరోవైపు ఏమో మరి బీజేపీతో పొత్తుకు ఇంత వెంపర్లాడాల్సిన అవసరం ఏంటి? ఓకే సో ఆ క్లారిటీ టీడీపీలో లేకపోవడం పార్టీని గందరగోళం చేస్తుంది, పార్టీ కార్యకర్తలే కాదు ఓటర్లను కూడా గందరగోళం చేస్తుంది.